హలో అండి. అందరూ మీషో అని చెప్పేసి తెగ చెప్తూ ఉన్నారు. అంతకుముందు నేను కూడా మీషోలో ఎక్కువ పర్చేజ్ చేసేదాన్ని. ఈ మధ్య అయితే మీషోలో అయితే పర్చేజ్ చేయట్లేదు. ఇప్పుడు మీషో నుంచి అయితే ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? నా వెడ్డింగ్ యానివర్సరీ ఒకటి ఉందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉగాది ఉంది, దేనికో దానికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీషో నుంచి అయితే ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. నాకైతే 510 రూపీస్ అయితే పడింది. ఇది ఎలాగుంది ఏంటనేది ఇప్పుడు రివ్యూ ఇద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇది ఎలా ఉందనేది రివ్యూ ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు నాకైతే లింక్ అని కామెంట్ చేయండి, తప్పకుండా లింక్ అయితే ఇస్తాను. ఇదిగోండి, ఓపెన్ అయితే చేశాను, మీకు చూపిస్తాను. ఓపెన్ అయితే చేశాను. లోపల క్లాత్ ఎలా వచ్చింది రివ్యూ ఇస్తాను. ఇది ఎలా ఉంది ఏంటనేది కూడా రివ్యూ ఇస్తాను, చూస్తూ ఉండండి. ఇదిగోండి, ప్రతి ప్యాంట్కి ఇలా కింద అయితే ఒక లేస్ ఇస్తారండి. ఇది కొంచెం నాకు నచ్చదు. క్లాత్ అయితే ఓకే, బాగానే ఉంది. మరీ తీసేసే క్లాత్ లాగా లేదు, పర్లేదండి, బాగానే ఉంది. టాప్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చారండి. టాప్ వచ్చేసి ఇదిగో చూడండి, ఇక్కడైతే మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు. ఇది ఎన్ని ఉతికినా కానీ ఎక్కడికి పోదండి. ఇదైతే ఇలాగే ఉంటుంది. మనకి 3 హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా అయితే వర్క్ అయితే ఇచ్చారు. ఈ వర్క్ కూడా మిషన్లో వేసిన పోదు, హ్యాండ్ వాష్ చేసుకున్న పోదు, బ్రష్ కొట్టిన పోదు. పర్లేదండి, యావరేజ్గా బాగానే ఉంది. మరి తీసేసే క్లాత్ అయితే కాదు, తీసేసేటట్టు అయితే లేదు, బాగానే ఉంది, వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేనైతే ఎక్సెల్ పెట్టాను. ఎక్సెల్ కూడా నాకు కొంచెం లూజ్ అవుతుంది, కుట్లు వేయించుకోవాలి. సో ఉంచుకోవాలా రిటర్న్ ఇవ్వాలనేది నేను నెక్స్ట్ ఆప్షన్ అనలు. ఇదైతే చున్నీ అనమాట, దుప్పటా వచ్చేసింది. ఇదైతే దుప్పటా అయితే ఎన్ని మీటర్స్ ఇచ్చారు ఏంటనేది చెప్తాను. దుప్పటా అయితే 2 మీటర్స్ ఇచ్చాడండి, కానీ లెంత్ అయితే తక్కువ ఇచ్చాడు. పొడవుగానే ఉంది దుప్పటా. ఓవరాల్గా అయితే డ్రెస్ బాగానే ఉంది, తీసేటట్లేదు. దుప్పటా అయితే సిల్క్ అయితే మిక్స్ అయింది, సిల్క్ మిక్సింగ్ అయితే ఇచ్చారు, కాటన్ అయితే కాదు. పర్లేదండి, యావరేజ్గా డ్రెస్ అయితే బాగుంది. సో ఇంకా ఇది మీకు లింక్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.